ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ గ్రంథులు అంటే ఏంటో చూద్దాము. మన బాడీలో జనరల్గా ఈ గ్రంథులు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రంథి అంటే ఏంటి? గ్రంథి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సెక్రిషన్, స్రవించడము అన్నట్టు. గ్లాండ్ మీన్స్ ఎన్ ఆర్గాన్ విచ్ సెక్రీట్స్ పర్టికులర్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఫర్ యూజ్ ఇన్ ద బాడీ ఆర్ ఫర్ డిశ్చార్జ్ ఇన్ టు ద సరౌండింగ్స్. ఇన్ అవర్ బాడీ దెర్ ఆర్ 3 types ఆఫ్ గ్లాండ్స్. సహజంగా సకశీర్కాలు ఏవైనా కావచ్చు, వర్టిబ్రేట్స్ ఏవైనా కావచ్చు, ఎక్కువ వాటర్లో ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్లో 3 రకాలైనటువంటి గ్లాండ్స్ ఉంటాయి. అవేంటి అంటే ఆల్మోస్ట్ వర్టిబ్రేట్స్ అన్నిటిలో కూడా ఉంటాయి గ్లాండ్స్ అనేటివి. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ మీన్స్ బహిస్రావక గ్రంథులు. సెకండ్ వన్ ఎండోక్రైన్ గ్లాండ్స్, అంతఃస్రావక గ్రంథులు. అండ్ థర్డ్ వన్ హెటిరోక్రైన్ గ్లాండ్స్. హెటిరోక్రైన్ గ్లాండ్స్ మీన్స్ దే పర్ఫార్మ్ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్. అవి బహిస్రావక గ్రంథిగా అండ్ అంతఃస్రావక గ్రంథిగా 2 రకాలుగా వర్క్ చేస్తుంది కాబట్టి వాటిని హెటిరోక్రైన్ గ్లాండ్స్ అంటాం. లేదా వాటిని మిక్స్డ్ గ్లాండ్స్ అని కూడా అంటాం, మిశ్రమ గ్రంథులు అని కూడా అంటాం, కాంపౌండ్ గ్లాండ్స్, సంయుక్త గ్రంథులు అని కూడా అంటాం. సో 3 types ఆఫ్ గ్లాండ్స్ అనేటివి మన బాడీలో ఉంటాయి: ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అండ్ హెటిరోక్రైన్ గ్లాండ్స్. సో వీటిల్లో ఒక్కొక్కటి ఏంటి, అవి ఏ రకంగా, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటో నెక్స్ట్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటే బహిస్రావక గ్రంథులు అంటాము. సో ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఆర్ గ్లాండ్స్ దట్ సెక్రీట్ దేర్ ప్రోడక్ట్స్ ఆర్ సెక్రీషన్స్ ఇంటూ డక్ట్స్. అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటి అంటే వాటికి ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉంటాయి. వాటి యొక్క సెక్రేషన్స్ని ఎక్కడికైతే చేర్చాలో టార్గెట్ ఆర్గాన్స్కి, ఎఫెక్ట్ ఆర్గాన్స్ కావచ్చు, వాటికి ఎలా సెక్రేట్ చేస్తాయి, ఎలా రిలీజ్ చేస్తాయి అంటే వాటికి పర్టికులర్గా డక్ట్స్, నాళాలు అనేవి ఉంటాయి. నాళ సహిత గ్రంథులు, డక్ట్ గ్లాండ్స్. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఆర్ డక్ట్ గ్లాండ్స్. దే హ్యావ్ డక్ట్స్, దే హ్యావ్ పర్టికులర్ డక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్వెట్ గ్లాండ్స్, శ్వేత గ్రంథులు. మ్యామరీ గ్లాండ్స్, క్షీర గ్రంథులు. మ్యామరీ గ్లాండ్స్కి కూడా మైన్యూట్గా చిన్నవిగా ఉన్నటువంటి క్షీర నాళాలు అనేటివి ఉంటాయి. సెలవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు. సెలవరీ గ్లాండ్స్ అనేవి మన బక్కల్ క్యావిటీలో ఉంటాయి, బట్ డిఫరెంట్ ప్లేసెస్కి. కొన్ని ఏమో ఇన్సిజర్స్ లోపలికి ఓపెన్ అవుతాయి, కొన్ని టంగ్ కింది భాగంలో ఓపెన్ అవుతాయి, కొన్ని జాస్, ద జంక్షన్ బిట్వీన్ 2 జాస్, 2 దవడలు కలిసే ప్లేస్లో ఓపెన్ అవుతాయి. అంటే ఎలా ఓపెన్ అవుతాయి అంటే వాటి యొక్క డక్ట్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ సెలవరీ గ్లాండ్స్కి స్టెన్సెల్స్ అని చెప్పేసి, బెర్తోలిన్, వార్టన్స్ అని చెప్పేసి వాటి యొక్క నాళాలకి పేర్లు కూడా ఉన్నాయి. సో సెలవరీ గ్లాండ్స్. అండ్ స్టమక్లో కూడా సెక్రిషన్స్, డైజెస్టివ్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక ఎగ్జోక్రైన్ గ్లాండ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. లివర్కి హెపాటిక్ డక్ట్ అనేది ఉంటుంది, కాలేయ వాహిక అనేది ఉంటుంది. హెపాటిక్ డక్ట్ అనేది డియోడినంలోకి ఓపెన్ అవుతుంది, ఆంత్రమూలంలోకి. కాబట్టి లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్కి ఎగ్జాంపుల్స్. సో ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ మీన్స్ డక్ట్ గ్లాండ్స్. దే హ్యావ్ డక్ట్స్. They secrete their secretions into ducts. ఓకే. సో వాటికి ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉండి వాటి నాళాల ద్వారా అవి బయటికి వాటి స్రావాలను విడుదల చేస్తాయి కాబట్టి వాటిని మనం ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ లేదా బహిస్రావక గ్రంథులు అంటున్నాం. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్కి. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే అంతఃస్రావక గ్రంథులు అంటాం మనం వీటిని. సో దే ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్, వినాల గ్రంథులు అంటాం వాటికి మనం పర్టికులర్గా డక్ట్స్ అనేటివి ఉండవు. మరి డక్ట్స్ లేనప్పుడు, నాళాలు లేనప్పుడు వాటి యొక్క సెక్రెషన్స్ ఎక్కడ రిలీజ్ చేస్తాయి అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ సెక్రీట్స్ దేర్ ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. డైరెక్ట్గా రక్త ప్రవాహంలోకి రిలీజ్ చేస్తాయి. జనరల్గా ఎలా ఉంటాయంటే ఎండోక్రైన్ గ్లాండ్స్, అంతఃస్రావక గ్రంథులు అనేటివి రిచ్లీ సప్లైడ్ బ్లడ్ క్యాపిలరీస్, బాగా రక్తకేశ నాళికల చేత ఆవరించబడి ఉంటాయి. డైరెక్ట్గా వాటికి నాళాలు అనేటివి లేవు కాబట్టి ఎఫెక్ట్ ఆర్గాన్స్కి ఎలా పంపిస్తాయి వాటి యొక్క హార్మోన్స్ని లేదా వాటి యొక్క సెక్రెషన్స్ని అంటే ఈ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా. కాబట్టి వాటిని నాళాలు అనేటివి లేవు, డక్ట్స్ ఆర్ యాబ్సెంట్. కాబట్టి వాటిని డక్ట్లెస్ గ్లాండ్స్ లేదా వినాల గ్రంథులు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీలో పిట్యూటరీ గ్లాండ్, ప్యాంక్రియాస్, థైరాయిడ్, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్లాండ్స్, ఇలా తర్వాత గొనాడ్స్, థైమస్, పీనియల్ బాడీ, ఇలా
అధివృక్క గ్రంథులు అంటాం, ఎడ్రినల్ గ్లాండ్స్ అనేటివి, ఇలా చాలా రకాల ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. మళ్ళీ పర్టికులర్గా వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా మనం ఎండోక్రైన్ సిస్టంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటివి డక్టిలస్ గ్లాండ్స్, వినాల గ్రంథులు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని అవి ప్లే చేస్తాయి. బాడీని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి, సమన్వయపరుస్తూ ఉంటాయి అన్నట్టు హార్మోన్స్ అనేటివి. ముఖ్యంగా బాడీని 2 సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది హ్యూమన్ బాడీని. ఈ 2 సిస్టమ్స్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ హెటిరోక్రైన్ గ్లాండ్స్, విషమ గ్రంథి అంటాం దీన్ని. మిక్స్డ్ గ్లాండ్స్ అని కూడా అనొచ్చు, మిశ్రమ గ్రంథులు అనొచ్చు, లేదా కాంపౌండ్ గ్లాండ్స్, సంయుక్త గ్రంథులు అని కూడా అనొచ్చు. సో దీస్ ఆర్ గ్లాండ్స్ దట్ పర్ఫార్మ్ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ అంటే ఇటు ఎగ్జోక్రైన్ గ్లాండ్ లాగా ఒక బహిస్రావక గ్రంథి లాగా పనిచేస్తాయి, ఎట్ ద సేమ్ టైం ఎండోక్రైన్ గ్లాండ్స్ లాగా హార్మోన్స్ని కూడా సెక్రెట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ ఇటు క్లోమరస్ అనే ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సెక్రెట్ చేస్తుంది. ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ఎసినై సెల్స్ అనేటివి పర్టికులర్గా ప్యాంక్రియాటిక్ జ్యూస్ని, ఎంజైమ్స్ని సెక్రెట్ చేస్తాయి, జస్ట్ లైక్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. అదేవిధంగా అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ స్పెషలైజ్డ్ సెల్స్ అనేటివి ఎండోక్రైన్ ఫంక్షన్, అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తూ హార్మోన్స్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఇలా బోత్ ఫంక్షన్స్ నిర్వర్తించే వాటిని మిశ్రమ గ్రంథులు లేదా హెటిరోక్రైన్ గ్లాండ్స్ అంటాం, విషమ గ్రంథి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ అనేది ఒక మిశ్రమ గ్రంథికి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. హెటిరోక్రైన్ గ్లాండ్కి మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నట్టు. అది ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ ఫంక్షన్స్ రెండింటిని అది పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది అంతఃస్రావక వ్యవస్థ, మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అది ప్లే చేస్తుంది. జనరల్గా ఎండోక్రైన్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ దేర్ సెక్రెషన్స్, ఎస్పెషల్లీ హార్మోన్స్. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డక్టిలస్ గ్లాండ్స్. వీటిని మనం వినాల గ్రంథులు అంటున్నాం. ఎందుకు అంటే ఇవి నాళరహితంగా ఉంటాయి కాబట్టి, డక్ట్స్ అనేటివి వీటిల్లో ఉండవు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో వీటిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గాన్స్ ఏంటి, వాటి యొక్క డిఫరెంట్ గ్లాండ్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది నెక్స్ట్ మనం చూద్దాము. జనరల్గా మన హ్యూమన్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిట్యూటరీ గ్లాండ్, దీన్ని మనం పీయూష గ్రంథి అంటాం, హైపోఫైసిస్ అని కూడా అంటాం. సెకండ్ వన్ పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ అవటి గ్రంథి అంటాం, ఇది థ్రోట్ రీజన్లో ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి పారాథైరాయిడ్ గ్లాండ్స్, థైమస్ గ్లాండ్, ప్యాంక్రియాస్, ఎడ్రినల్ గ్లాండ్, అధివృక్క గ్రంథులు అనేటివి. ఇవే కాకుండా గొనాడ్స్, బీజకోశాలు అనేటివి కూడా హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి అవి కూడా ఎండోక్రైన్ సిస్టంలో చెప్పుకుంటాం మనం. గొనాడ్స్ అంటే ఓవరీస్ ఇన్ ఫీమేల్స్, టెస్టిస్ ఇన్ మేల్స్, గొనాడ్స్ అనేటివి. తర్వాత కొన్ని టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడా ఉంటాయి మన బాడీలో, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో. అవేంటి అంటే కార్పస్ లుటియం అండ్ ప్లాసెంటా. సో ఇవన్నీ కూడా మనకి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి అంతఃస్రావక గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటివి అన్నట్టు. పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, ప్యాంక్రియాస్, అడ్రినల్ గ్లాండ్స్, గొనాడ్స్ అంటే ఓవరీస్ అండ్ టెస్టిస్, కార్పస్ లుటియం అండ్ ప్లాసెంటా. వీటితో పాటుగా కిడ్నీ నుంచి కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవే కాకుండా మన ఇంటెస్టైనల్ కెనాల్, స్టమక్ నుంచి, తర్వాత డియోడినం ఆంత్రమూలం నుంచి, తర్వాత ఇలియం శేషాంత్రికం నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ అంటే ఎలిమెంటరీ కెనాల్ నుంచి కూడా హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి అన్నట్టు. సో వీటన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇవి మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ సిస్టంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎండోక్రైన్ సిస్టంలో నెక్స్ట్ మొట్టమొదటిది మనకు పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లొకేషన్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన బ్రెయిన్లో, బ్రెయిన్లో డైఎన్సెఫలాన్ ద్వారగోర్ధము అనే ఒక భాగం ఉంటుంది కదా, దాని యొక్క వెంట్రల్ సైడ్ని హైపోథాలమస్ అంటాం, అధో పర్యంకము అంటాం. ఈ హైపోథాలమస్కి ఒక స్టాక్, ఒక వృంతం ద్వారా అటాచ్ అయి ఉంటుంది. జస్ట్ బఠానీ సైజులో ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది. హైపోథాలమస్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దీనికి హైపోఫైసిస్ అని కూడా పిలుస్తాం. దీన్ని కవర్ చేస్తూ ఉన్నటువంటి బోనీ బాక్స్, మన క్రేనియంలో ఉన్నటువంటి బోనీ బాక్స్ని ఏమంటాము అంటే సెల్లా టర్సికా అంటాం.
అంటే సెల్లా టర్సికా అనే ఒక అస్థిగర్తంలో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది, హైపోథాలామస్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని హైపోఫైసిస్ అంటాం. దీని యొక్క స్ట్రక్చర్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జనరల్గా దీంట్లో 3 లోబ్స్ ఉంటాయి, 3 లంబికలు ఉంటాయి. ఫస్ట్ వన్ యాంటీరియర్ లోబ్, దీన్ని మనం పార్స్ యాంటీరియర్ అని కూడా అంటాం. సెకండ్ వన్ ఇంటర్మీడియట్ లోబ్, యాంటీరియర్ లోబ్ మీన్స్ పూర్వలంబిక. సెకండ్ వన్ ఇంటర్మీడియట్ లోబ్, పార్స్ ఇంటర్మీడియా అంటాం. అండ్ థర్డ్ వన్ పోస్టీరియర్ లోబ్, పరలంబిక. పూర్వలంబిక, అంతర్మధ్యలంబిక, పరలంబిక. పార్స్ యాంటీరియర్, పార్స్ ఇంటర్మీడియా అండ్ పార్స్ పోస్టీరియర్ అని చెప్పేసి మొత్తం 3 లోబ్స్ అనేవి మనకి దీంట్లో కనిపిస్తాయి. ఈ 3 లోబ్స్లో యాంటీరియర్ అండ్ ఇంటర్మీడియట్ లోబ్స్ని కలిపి ఎడినోహైపోఫైసిస్ అంటాం. వీటి యొక్క కంట్రోలింగ్ అనేది దేని అధీనంలో ఉంటుంది అంటే హైపోథాలమస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ ఈ ఎడినోహైపోఫైసిస్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. పోస్టీరియర్ లోబ్ని న్యూరోహైపోఫైసిస్ అంటాం. ఎందుకు న్యూరోహైపోఫైసిస్ అంటాము అంటే దీని నుంచి సెక్రెట్ అయినటువంటి హార్మోన్స్ పోస్టీరియర్ లోబ్ నుంచి సెక్రెట్ కావు, హైపోథాలమస్లో ఉన్నటువంటి న్యూరాన్స్ నుంచి సెక్రెట్ అయ్యి పోస్టీరియర్ లోబ్లో స్టోరేజ్ అవుతాయి. కాబట్టి దీనికి న్యూరోహైపోఫైసిస్ అనే పేరు వచ్చింది అన్నట్టు. సో టోటల్గా ఈ యాంటీరియర్ లోబ్ యొక్క హార్మోన్స్ ఎడినోహైపోఫైసిస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్ అనేటివి హైపోథాలమస్ కంట్రోల్లో ఉంటాయి అన్నట్టు. సో 3 లోబ్స్ ఉంటాయి, యాంటీరియర్ అండ్ ఇంటర్మీడియట్, పూర్వలంబిక అంతర్మధ్య లంబికల్ని కలిపి ఎడినోహైపోఫైసిస్ అంటాము. ఇంటర్మీడియట్లో పోస్టీరియర్ లోబ్, పరలంబికని న్యూరోహైపోఫైసిస్ అంటాం. ఇది పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్. సో ఇలా పిట్యూటరీ గ్లాండ్లో ఎడినోహైపోఫైసిస్ అంటే ఎడినోహైపోఫైసిస్ మీన్స్ యాంటీరియర్ లోబ్ అండ్ ఇంటర్మీడియట్ లోబ్, న్యూరోహైపోఫైసిస్ పోస్టీరియర్ లోబ్ని న్యూరోహైపోఫైసిస్ అంటాం. ఇట్లా 3 లోబ్స్ అనేటివి పిట్యూటరీ గ్లాండ్లో ఉంటాయి. సో ఒక్కొక్క లోబ్ నుంచి ఏ హార్మోన్స్, ఒక్కొక్క లంబిక నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో చూద్దాం. వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాము. సో ఇది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్. దీంట్లో యాంటీరియర్ లోబ్ నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాము. జనరల్గా ఈ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో అవేంటో చూద్దాము. నెక్స్ట్ ఈ యాంటీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్లో ఫస్ట్ వన్ యాంటీరియర్ లోబ్లో గ్రోత్ హార్మోన్, దీన్ని మనం GH అంటాం, పెరుగుదల హార్మోన్ అని కూడా అంటాం. సొమాటోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటాం, దీన్ని STH అని కూడా అంటాం. తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, ఇది అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ అంటాం, ఇది థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. తర్వాత ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, అధివృక్క వల్కల ప్రేరేపక హార్మోన్ అంటాం, ఇది ఎడ్రినల్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. తర్వాత GTH గొనాడోట్రోఫిక్ హార్మోన్స్, ఈ GTH అనేటివి మళ్ళీ బీజకోశ ప్రేరేపక హార్మోన్స్ అంటాం వాటిని జనరల్గా. ఇవి మళ్ళీ 3 టైప్స్. ఒకటి ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH, పుట్టికా ప్రేరేపక హార్మోన్ అంటాం. రెండోది లుటినైజింగ్ హార్మోన్ లేదా ICSH అంటాం, లుటినైజింగ్ హార్మోన్ లేదా ICSH మీన్స్ ఇంటర్స్టీషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మధ్యాంతర కణ ప్రేరేపక హార్మోన్ అంటాం. మూడోది ప్రొలాక్టిన్ లేదా దీన్ని లాక్టోజెనిక్ హార్మోన్ లేదా ల్యూటియోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటాం. ఇవి యాంటీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇంటర్మీడియట్ లోబ్ నుంచి ఓన్లీ 1 హార్మోన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా పోస్టీరియర్ లోబ్ నుంచి 2 హార్మోన్స్, ఫస్ట్ వన్ వాసోప్రెసిన్ లేదా దీన్ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ ADH అంటాం. రెండోది ఆక్సిటోసిన్. ఈ 2 హార్మోన్స్ పోస్టీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఒక్కొక్క హార్మోన్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మళ్ళీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రోత్ హార్మోన్ GH లేదా దీన్ని మనం సొమాటోట్రోఫిక్ హార్మోన్ STH అని కూడా అంటాం, శారీరక వృద్ధి హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్. సో ఇట్ స్టిమ్యులేట్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ బోన్స్, కార్టిలేజ్ అండ్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఆల్సో మజిల్స్. ఓకే, ఇది స్కెలిటన్ యొక్క గ్రోత్, మజిల్స్ యొక్క గ్రోత్, తర్వాత కనెక్టివ్ టిష్యూ, కార్టిలేజ్, వీటన్నిటి యొక్క గ్రోత్కి ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే మనం మానవ శరీరం అనేది ఏజ్తో పాటుగా అంటే బేబీ పుట్టినప్పటి నుంచి గ్రాడ్యువల్గా గ్రోత్కి కారణం ఏంటి అంటే STH హార్మోన్ అన్నట్టు. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం, పెరుగుదల హార్మోన్ అంటున్నాం లేదా గ్రోత్ హార్మోన్ అంటున్నాం.
సో ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్స్ గ్రోత్, ఎస్పెషల్లీ గ్రోత్, ఇవి కాకుండా ఇంకా కొన్ని అదర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి దీని యొక్క ఫంక్షన్స్ అనేటివి. సో ఈ గ్రోత్ ఒక్కటే కాకుండా అంటే స్కెలిటన్ గ్రోత్, మస్క్యులర్ గ్రోత్, కార్టిలేజ్ గ్రోత్ ఒకటే కాకుండా ఇంకేం ఫంక్షన్స్ ఉంటాయి GH యొక్క ఫంక్షన్స్ అంటే ఎఫెక్ట్ ఆన్ ప్రోటీన్ అండ్ మినరల్ మెటబాలిజం. ఇది ప్రోటీన్ సింథసిస్లో, ప్రోటీన్ మెటబాలిజంలో కూడా పార్టిసిపేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మినరల్ మెటబాలిజం అంటే బాడీలో అవసరమైనప్పుడు కాల్షియం యొక్క అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ డిక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. ఎక్సెస్గా ఉన్నటువంటి సోడియం అండ్ పొటాషియంని ఎప్పటికప్పుడు బాడీ నుంచి బయటికి ఎలిమినేట్ చేయడానికి అది అంటే మినరల్ ఇంబ్యాలెన్సింగ్, ఖనిజ లవణాల యొక్క సమతా స్థితికి కూడా ఈ హార్మోన్ అనేది హెల్ప్ అవుతుంది అన్నట్టు. కాల్షియం అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, సోడియం పొటాషియం యొక్క లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా ఫాస్ఫరస్ యొక్క ఎక్స్క్రిషన్ని ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఎక్సెస్గా ఉన్నటువంటి ఫాస్ఫరస్ని కూడా ఎప్పటికప్పుడు బాడీ నుంచి బయటికి పంపించడానికి, కిడ్నీస్లో ఫిల్టర్ కావడానికి కూడా ఈ హార్మోన్ అనేది కొంతవరకు యూజ్ అవుతుంది అన్నట్టు. సో అదేవిధంగా ప్రోటీన్ మెటబాలిజంలో కూడా ఈ హార్మోన్ మెయిన్ రోల్ని లీడ్ చేస్తుంది. కంట్రోల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. సో ఈ GH గ్రోత్ హార్మోన్ యొక్క సెక్రీట్ కావాలి అన్నా, లేకపోతే దాని యొక్క సెక్రిషన్ ప్రివెంట్ కావాలి అన్నా కూడా దీన్ని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే హైపోథాలమస్ని రిలీజ్ అవుతాయి. ద రిలీజ్ ఆఫ్ GH ఈజ్ ప్రైమరీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 2 హైపోథాలమిక్ హార్మోన్స్, GH రిలీజింగ్ హార్మోన్ అండ్ GH ఇన్హిబిటింగ్ హార్మోన్. ఒకవేళ రిలీజ్ కావాలి అంటే హైపోథాలమస్ నుంచి GH రిలీజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి యాంటీరియర్ లోబ్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు యాంటీరియర్ లోబ్ నుంచి GH రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇంక ఇట్ ఎనఫ్, చాలు ఇంకా మనకి రిలీజ్ అవసరం లేదు, ఇట్స్ ఎనఫ్ అనిపించినప్పుడు GH ఇన్హిబిట్, సో దాని యొక్క సెక్రెషన్ని ప్రివెంట్ చేయాలి అన్నప్పుడు GH ఇన్హిబిటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు యాంటీరియర్ లోబ్ నుంచి STH హార్మోన్ లేదా GH హార్మోన్ యొక్క సెక్రెషన్ అనేది ఆగిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ GH హార్మోన్, గ్రోత్ హార్మోన్ యొక్క హైపర్ సెక్రేషన్ అండ్ హైపో సెక్రేషన్స్ వల్ల కలిగేటువంటి డిజార్డర్స్ ఏంటో చూద్దాము, వాటి వల్ల లోపాలు ఏంటో చూద్దాము. ఒకవేళ ఈ హార్మోన్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువ సెక్రేట్ అయింది అనుకుందాం. జనరల్గా ఇది గ్రోత్ హార్మోన్ అనేది గ్రోయింగ్ స్టేజ్లో, పెరుగుదల వయసులో ఇది రిలీజ్ అవుతుంది. గ్రోయింగ్ స్టేజ్లో, పిల్లలు పెరిగే వయసులో ఈ హార్మోన్ ఎక్స్ట్రీమ్గా రిలీజ్ అవుతే, ఎక్సెస్గా రిలీజ్ అవుతే ఏమవుతుంది అంటే బాడీ విపరీతమైనటువంటి హైట్, ఒక్కొక్కసారి 7, 8, 9 ఫీట్స్ వరకు కూడా పెరుగుతుంటారు. దీన్ని మనం కాళ్ళు చేతులు కూడా చాలా పొడవుగా ఉంటాయి. దీన్ని మనం ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ GH వల్ల లేదా హైపర్ సెక్రెషన్ ఆఫ్ GH వల్ల కలిగేటువంటి ఈ అబ్నార్మల్ కండిషన్ని పిట్యూటరీ జైగాంటిజం లేదా దీన్ని పీయూష మహాకాయత అంటాం. సో టాల్ స్టేచర్, తర్వాత బయలేటరల్ గైనకోమాస్టియా అనేది కూడా కనిపిస్తుంది. మగవాళ్ళల్లో మ్యామరీ గ్లాండ్స్ అనేటివి డెవలప్ కావడం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత లార్జ్ హ్యాండ్ అండ్ ఫీట్ అనేది కూడా కనిపిస్తుంది అన్నట్టు. చాలా విపరీతమైనటువంటి హైట్ పెరుగుతుంటారు. దీన్ని మనం పీయూష మహాకాయత లేదా పిట్యూటరీ జైగాంటిజం అంటాం. దేనివల్ల వస్తుంది అంటే హైపర్ సెక్రెషన్ ఆఫ్ GH హార్మోన్ లీడ్స్ టు పిట్యూటరీ జైగాంటిజం. సో ఈ హార్మోన్ యొక్క హైపోసెక్రెషన్, ద డెఫిషియన్సీ ఆఫ్ GH హార్మోన్ లీడ్స్ టు పిట్యూటరీ డ్వార్ఫిజం. ఈ హార్మోన్ యొక్క లోపం వల్ల కలిగేటువంటి అబ్నార్మాలిటీని పీయూష కుబ్జత్వము అంటాం. ఈ స్టేజ్లో హైపర్ సెక్రెషన్ వల్లనేమో విపరీతమైన హైట్ పెరిగిపోయారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే హార్మోన్ తక్కువైనప్పుడు హైట్ పెరగరు, 3 to 4 ఫీట్స్ మాత్రమే పెరుగుతారు. అంటే మెంటల్లీ దే ఆర్ ఓకే, మానసిక పెరుగుదల అనేది ఉంటుంది, బట్ శారీరకంగా పెరుగుదల అనేది ఆగిపోతుంది. దాన్ని మనం కుబ్జత్వము, పీయూష మరుగుజ్జుతనము లేదా కుబ్జత్వము అంటాం. లేదా దాన్ని ఇంగ్లీష్లో అయితే పిట్యూటరీ డ్వార్ఫిజం అంటాం. సో మానసికంగా వాళ్ళు సర్టెన్ ఒక 30 years ఏజ్ వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు, కానీ 30 years లేకపోతే ఒక 25 years ఏజ్కు పెరగాల్సినటువంటి హైట్ వీళ్ళలో కనిపించదు అన్నట్టు. మనకు అప్పుడప్పుడు మూవీస్లో కనిపిస్తుంటారు చూడండి మరుగుజ్జులు. సో వాళ్ళు దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. సో హైపోసెక్రెషన్ లీడ్స్ టు పిట్యూటరీ డ్వార్ఫిజం. సో నెక్స్ట్ యాంటీరియర్ లోబ్ నుంచి సెక్రెట్ అటువంటి అనదర్ హార్మోన్
థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, దీన్ని అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ అంటాం. పేరులోనే ఉంది, ఇట్ స్టిమ్యులేట్స్ ద థైరాయిడ్ గ్లాండ్. ఎస్పెషల్లీ థైరాయిడ్ గ్లాండ్లో థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ కావాలి థైరాయిడ్ గ్లాండ్ నుంచి అంటే మనం తీసుకునే ఫుడ్లో అయోడిన్ ఉండాలి. ఆ ఫుడ్ నుంచి అయోడిన్ యొక్క అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేసేది TSH హార్మోన్. అంటే థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ని రిలీజ్ చేయడానికి దాన్ని రెడీ చేస్తుంది అన్నట్టు. సో ఇట్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ అయోడిన్. సో ఈ అయోడిన్ని థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే టైరోసిన్ అనే అమైనో యాసిడ్తో కలిపి థైరాక్సిన్ అనేది T1, T2, T3, T4 ఇలా మనకు 3-4 రూపాల్లో కనిపిస్తుంది. ఆ హార్మోన్స్ రిలీజ్ కావడానికి అంటే థైరాక్సిన్ అండ్ ట్రైఐడోథైరోనిన్ అంటే T3 అంటాం మనం దాన్ని. సో థైరాక్సిన్ జనరల్గా T4 అంటాం. T3 అండ్ T4 హార్మోన్స్ యొక్క అంటే టోటల్గా థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ హార్మోన్, ట్రైఐడోథైరోనిన్ హార్మోన్స్ యొక్క రిలీజ్ కావాలి అంటే TSH హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయాలి అన్నట్టు. సో ఇది స్టిమ్యులేట్ చేస్తేనే అక్కడ థైరాక్సిన్ అనేది యాక్టివేట్ అయ్యి దాని నుంచి హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. కాబట్టి దీని ఏమన్నా మనం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ యాంటీరియర్ లోబ్ నుంచి సెక్రెట్ అయ్యేటటువంటి హార్మోన్స్ ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. ఎడ్రినోకార్టికో మీన్స్ మామూలుగా కిడ్నీస్ పైన ఎడ్రినల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి, అధివృక్క గ్రంథులు అంటాం వీటిని. దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, మెడుల్లా అండ్ కార్టెక్స్, దవ్వ వల్కలం. ఎస్పెషల్లీ వల్కలం నుంచి ఆ కార్టెక్స్ నుంచి ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి కార్టికోస్టిరాయిడ్స్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే కార్టెక్స్ అనేది స్టిమ్యులేట్ కావాలి. కార్టెక్స్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఏంటి అంటే ACTH, ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ సెక్రీటెడ్ ఫ్రమ్ యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ స్టిమ్యులేట్స్ ద కార్టెక్స్ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్. ఓకే, అంటే ఇది అధివృక్క వలకలాన్ని ప్రేరేపించి ఆ వలకలం నుంచి కార్టికోస్టిరాయిడ్స్ అనే హార్మోన్స్ యొక్క సెక్రిషన్ని ఇనిషియేట్ చేస్తుంది అన్నట్టు. ఇట్ సెక్రీటెడ్ బై యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్, యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఇట్ ఈస్ ఆఫెన్ ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్పాన్స్ టు బయాలజికల్ స్ట్రెస్. ఇట్స్ ప్రిన్సిపల్ ఎఫెక్ట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ కార్టికోస్టిరాయిడ్స్ ఫ్రమ్ ఎడ్రినల్ కార్టెక్స్. కాబట్టి దీన్ని మనం ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటున్నాం, అధివృక్క వల్కల ప్రేరేపక హార్మోన్ అంటున్నాం. నెక్స్ట్ యాంటీరియర్ లోబ్ నుంచి గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ACTH ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్స్. తర్వాత చెప్పుకునే హార్మోన్స్ ఏంటి అంటే GTH గొనాడోట్రోఫిక్ హార్మోన్స్. జనరల్గా గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ అందులో ఏంటి అంటే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. దీన్ని మనం పుట్టిక ప్రేరేపక హార్మోన్ అంటాం. ఇది బోత్ సెక్సెస్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్స్లో దీని యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఫీమేల్స్లో ఇట్ స్టిమ్యులేట్స్ ద follicles of follicular cells of ovaries to release estrogens and it stimulates the secondary sexual characters of females. ఇదేం చేస్తుంది అంటే స్త్రీలలో ఓవరీస్, స్త్రీ బీజ కోశాలలో ఉన్నటువంటి పుట్టికా కణాలను ప్రేరేపించి వాటి నుంచి ఈస్ట్రోజెన్స్ యొక్క విడుదలకు తోడ్పడి తద్వారా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఉమెన్లో అమ్మాయిల్లో ద్వితీయ లైంగిక లక్షణాల యొక్క వృద్ధికి తోడ్పడుతుంది. అంటే ఇవి ఒక సర్టెన్ ఏజ్ రాగానే ఇవి స్టిమ్యులేట్ చేయడం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది గర్ల్స్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఫాలికిల్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటున్నాం. ఇది ఫీమేల్స్లో దీని యొక్క ఫంక్షన్. మరి మేల్స్లో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద లేడింగ్ సెల్స్ ఆఫ్ టెస్టిస్ టు రిలీజ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ విచ్ ఇనిషియేట్స్ ద సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఆఫ్ మేల్స్. మగవాళ్ళలో కూడా పురుష బీజ కోశాల్లో ఉన్నటువంటి మధ్యాంతర కణాలు లేదా లేడిక్ కణాలను ప్రేరేపించి వాటి నుంచి టెస్టోస్టిరాన్ విడుదలని ప్రేరేపించి తద్వారా మేల్స్లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఒక సర్టెన్ ఏజ్ రాగానే అబ్బాయిల్లో గొంతు మారడం, గడ్డం రావడం, మీసాలు రావడం, ఈ లక్షణాలన్నిటికీ కారణం ఏంటి అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్. అది రిలీజ్ కావాలి అంటే లేడిక్ సెల్స్ అనేటివి యాక్టివేట్ కావాలి. లేడిక్ సెల్స్ లేదా ఇంటెస్టిషియల్ సెల్స్ అంటాం, వాటిని మధ్యాంతర కణాలు అంటాం. ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఏంటి అంటే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH హార్మోన్. నెక్స్ట్ వన్ లుటినైజింగ్ హార్మోన్. GTH హార్మోన్స్లో నెక్స్ట్ వన్ లుటినైజింగ్ హార్మోన్. దీన్నే మనము ICSH ఇంటెస్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం.
మధ్యాంతర కణ ప్రేరేపక హార్మోన్ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్స్లో, ఉమెన్లో దీని యొక్క రోల్ ఏంటో చూద్దాము. ఆల్రెడీ ఉమెన్లో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH వల్ల ఏమవుతుంది అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది, oogenesis అనేది జరుగుతుంది, అండకణము అనేది ఉత్పత్తి అవుతుంది. ల్యూటినైజింగ్ హార్మోన్లో ఏమవుతుంది అంటే ఓవ్యులేషన్ అంటే అభివృద్ధి చెందినటువంటి అండము అనేది రిలీజ్ అవుతుంది అన్నట్టు. దాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. ఇట్ స్టిమ్యులేట్స్ ద ఓవ్యులేషన్ అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ కార్పస్ లూటియం. కార్పస్ లూటియం అంటే ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఎంటీ గ్రాఫియన్ ఫాలిక్యుల్ అనేది ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే కార్పస్ లూటియంగా కన్వర్ట్ అవుతుంది. దెన్ కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ మొత్తాన్ని లీడ్ చేస్తుంది అన్నట్టు. సో ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే కార్పస్ లూటియం డెవలప్ కావాలి, దాని నుంచి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ కావాలి. సో ఈ ఫంక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నట్టు. సో ఇట్ స్టిమ్యులేట్స్ ద ఓవ్యులేషన్ అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ కార్పస్ లూటియం ఇన్ ఫీమేల్స్. ఇది ఫీమేల్స్లో దాని యొక్క ఫంక్షన్. మరి మేల్స్లో ఏం చేస్తుంది అంటే పేరులోనే ఉంది ల్యూటినైజింగ్ హార్మోన్ ఆర్ ICSH. సేమ్ మేల్స్లో దీని యొక్క ఫంక్షన్ FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి సిమిలర్గా ఉంటాయి. సో ఇట్ స్టిమ్యులేట్స్ ద ఇంటెస్టిషియల్ సెల్స్ ఆర్ లేడీ సెల్స్ ఆఫ్ టెస్టిస్ టు రిలీజ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ విచ్ ఇనిషియేట్స్ ద సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అండ్ స్పెర్మటోజెనిసిస్ ఇన్ మేల్స్. అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలకు తోడ్పడి మధ్యాంతర కణాలని ప్రేరేపించి ఇంటెస్టిషియల్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా లేడీ సెల్స్ నుంచి లేదా మధ్యాంతర కణాల నుంచి ఇంటెస్టిషియల్ సెల్స్ నుంచి టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలీజ్కి ఇది తోడ్పడుతుంది ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది. అట్ ద సేమ్ టైం స్పెర్మటోజెనిసిస్ శుక్రకణ జననాన్ని కూడా, శుక్ర కణోత్పత్తిని కూడా ఇది ప్రేరేపిస్తుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ మేల్స్లో ద్వితీయ లైంగిక లక్షణాల వృద్ధిలో కూడా తోడ్పడుతుంది. ఇది ల్యూటినైజింగ్ హార్మోన్ యొక్క ఫంక్షన్స్ మేల్స్లో, ఫీమేల్స్లో. నెక్స్ట్ వన్ GTHలో థర్డ్ వన్ ప్రొలాక్టిన్ ఆర్ లాక్టోజెనిక్ హార్మోన్ అంటాం, లేదా ల్యూటియోట్రోఫిక్ హార్మోన్ LTH అని కూడా అంటాం. సో దీని ఒక ఫంక్షన్ ఏంటి అంటే ప్రొలాక్టిన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద mammary glands అండ్ మిల్క్ సింథసిస్. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్లో క్షీరగ్రంథుల యొక్క అభివృద్ధికి, క్షీరోత్పాదనకి అంటే మిల్క్ ప్రొడ్యూస్ కావడానికి ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది అన్నట్టు. అదేవిధంగా మరి మేల్స్లో, మగవాళ్ళలో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే చాలామంది మగవాళ్ళలో దీని యొక్క పర్టికులర్ రోల్ ఇది అని చెప్పలేకపోయారు, కానీ కొంతమంది సైంటిస్టుల ఒపీనియన్ ప్రకారం ఇది మేల్స్లో ప్రోస్టేట్ గ్లాండ్ పౌరుష గ్రంథి యొక్క అభివృద్ధిలో తోడ్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఉమెన్లో మ్యామరీ గ్లాండ్స్ యొక్క డెవలప్మెంట్ అండ్ మిల్క్ ప్రొడక్షన్లో ప్రొలాక్టిన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇవి మూడు కూడా GTH హార్మోన్స్. సో ఇవి ముఖ్యంగా యాంటీరియర్ లోబ్ హార్మోన్స్ అన్నట్టు. STH, గ్రోత్ హార్మోన్, TSH, ACTH అండ్ GTH. సో ఇక్కడ ప్రొలాక్టిన్ యొక్క ద కంట్రోల్ ఆఫ్ ప్రొలాక్టిన్ సెక్రెషన్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. బేబీ ఫీడ్ చేస్తున్న కొద్దీ మదర్లో మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఎంత ఫీడ్ చేస్తూ ఉంటే అంత ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న కొద్దీ మదర్లో పాలు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి మళ్ళీ మ్యామరీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నట్టు. దెన్ మ్యామరీ గ్లాండ్స్ నుంచి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ కూడా ప్రొలాక్టిన్ యొక్క రిలీజ్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి, స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఇది ప్రొలాక్టిన్ హార్మోన్ యొక్క secretion, the control of prolactin secretion. ఇంటర్మీడియట్ లోబ్. నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ లోబ్ నుంచి ఓన్లీ వన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. యాంటీరియర్ లోబ్ అండ్ ఇంటర్మీడియట్ లోబ్ని కలిపి మనం ఎడినో హైపోఫైసిస్ అంటున్నాం. సో దీని నుంచి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుందో చూద్దాం. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ లోబ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఓన్లీ వన్ హార్మోన్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్ని మనం MSH అని కూడా ఉంటాం. ఇది 2 టైప్స్గా ఉంటుంది. ఆల్ఫా మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, బీటా మెలనోసైట్ స్టిమ్యులేట్ హార్మోన్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే దిస్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద మెలనిన్ సింథసిస్ ఇన్ మెలనోసైట్స్.
మెలనోసైట్స్లో అతికృష్ణ కణాలు అంటాం వాటిని మనము. మెలనోసైట్స్ లేదా అతికృష్ణ కణాలలో మెలనిన్ సంశ్లేషణ అనేది ప్రేరేపిస్తుంది అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ స్కిన్ అండ్ హెయిర్కి ఒక పర్టికులర్ కలర్ అనేది వస్తుంది. మెలనిన్ ఎక్కువగా ఉండడం వలన స్కిన్ కలర్ డార్క్గా ఉండడం, హెయిర్ బ్లాక్గా ఉండడం అనేది జరుగుతుంది. దీని మెలనిన్ తగ్గిపోతే ఏమవుతుందంటే స్కిన్ కలర్ అనేది పేల్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా MSH హార్మోన్ ఎఫెక్ట్స్ ఆన్ ఎపిటైట్ అండ్ సెక్సువల్ అరాజల్. ముఖ్యంగా ఇది ఎపిటైట్ అండ్ సెక్సువల్ అరాజల్ మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది అన్నట్టు. అంతేకాకుండా సర్కేడియన్ రిథమ్స్, జీవలయల్ని కూడా MSH హార్మోన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఒక్కటే MSH హార్మోన్ ఒక్కటే ఇంటర్మీడియట్ లోబ్ అంతర్మధ్య లంబిక నుంచి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ పోస్టీరియర్ లోబ్, పిట్యూటరీ గ్లాండ్లో ఉన్నటువంటి పరలంబిక లేదా పోస్టీరియర్ లోబ్ని మనం న్యూరో హైపోఫైసిస్ అంటున్నాం. ఎందుకంటే దీని హార్మోన్స్ అనేటివి న్యూరాన్స్ ఆఫ్ హైపోథాలమస్లో ఉన్నటువంటి నాడీ కణాల స్రావాలే దీని యొక్క హార్మోన్స్, కాబట్టి దీన్ని న్యూరో హైపోఫైసిస్ అంటున్నాం. ఎస్పెషల్లీ 2 హార్మోన్స్ అనేటివి దీని నుంచి రిలీజ్ అవుతాయి. అవేంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో నెక్స్ట్ వన్, ఈ పోస్టీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్లో ఫస్ట్ వన్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ADH లేదా వాసోప్రెసిన్ అని అంటాం దీన్ని. ఇది ఒక వాసో కన్స్ట్రిక్టర్గా పనిచేస్తుంది, రక్తనాళాలు కుచించుకొని పోయేటట్టుగా చేస్తుంది అన్నట్టు ఈ హార్మోను. సో మెయిన్గా దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ADH హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇన్ హెన్లీస్ లూప్ ఆఫ్ నెఫ్రాన్స్. కిడ్నీస్లో నెఫ్రాన్స్లో హెన్లీస్ లూప్ అనేది ఉంటుంది, ఒకటి యూ షేప్ లూప్. దీనిలో నీటి యొక్క పునఃశోషణ, వాటర్ యొక్క రీఅబ్జార్ప్షన్ ఇది ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ తగ్గిపోతుందో రీఅబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, నీటి యొక్క పునఃశోషణ అనేది తగ్గిపోతుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్సెస్ వాటర్, ఎక్కువ వాటర్ని యూరిన్ రూపంలో బయటికి విసర్జిస్తుంటారు. కాబట్టి ఈ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దాన్ని మనం పాలియూరియా లేదా డయూరియా అని కూడా అంటుంటాం, అతిమూత్ర వ్యాధి అంటాం. దీన్ని మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అని కూడా అంటాం. డయాబెటీస్ 2 టైప్స్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేదేమో అతిమూత్ర వ్యాధి, డయాబెటీస్ మెల్లిటస్ అనేదేమో మధుమేహ వ్యాధి. సో ఇది ఇన్సిపిడస్, దీంట్లో అతిమూత్రము అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ADH హార్మోన్ని మెడిసిన్ రూపంలో ఇవ్వడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ హార్మోన్ ఏంటి అంటే ADH, యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్. సో దీని యొక్క డెఫిషియన్సీ, ద డెఫిషియన్సీ ఆఫ్ ADH లీడ్స్ టు డయాబెటీస్ ఇన్సిపిడస్ ఆర్ పాలియూరియా. పాలియూరియా మీన్స్ ఎక్కువ వాటర్ బాడీ నుంచి లాస్ అవుతుంది. వాటర్ ఎక్కువ లాస్ అవుతున్న కొద్దీ వీళ్ళకి దాహం కూడా ఎక్కువ వేస్తుంది, ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో ADH ఫంక్షన్స్ చూడండి ఇక్కడ, ప్రైమరీ ఫంక్షన్ టు రిటైన్ వాటర్ ఇన్ ద బాడీ. So especially it stimulates the reabsorption of water in Henle's loop and to constrict blood vessels. వాసో కన్స్ట్రిక్టర్ అంటున్నాం దీన్ని, రక్తనాళాల్లో ముడుచుకొని పోయేటట్టుగా చేస్తుంది అన్నట్టు మెయిన్గా ADH యొక్క ఫంక్షన్స్ అనేటివి. సో ద డెఫిషియన్సీ ఆఫ్ ADH లీడ్స్ టు డయాబెటీస్ ఇన్సిపిడస్. సో ఇక్కడ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఎక్సెస్ దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్సెసివ్ థర్స్ట్, ఎక్కువ దాహం ఉంటుంది, అండ్ ఎక్సెసివ్ యూరిన్, పాలియూరియా కండిషన్ కూడా కనిపిస్తుంది. అతిమూత్ర విసర్జన అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ లాస్ అవుతుంది, కాబట్టి వీళ్ళకి విపరీతమైనటువంటి దాహం ఉండి ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటారు అన్నట్టు. సో ఇది డయాబెటీస్ ఇన్సిపిడస్ యొక్క సిమ్టమ్స్. దేనివల్ల వస్తుంది అంటే డెఫిషియన్సీ ఆఫ్ ADH హార్మోన్, యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ డెఫిషియన్సీ వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది కలుగుతుంది. సో పాలియూరియా అంటే ఎక్సెసివ్, ఇట్ ఈస్ ద ఎక్సెసివ్ ఆర్ అబ్నార్మాలిటీ లార్జ్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిన్, ఎక్కువగా మూత్ర విసర్జన జరగడము అన్నట్టు పాలియూరియా. దీన్నే మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అని కూడా అంటాము. నెక్స్ట్ హార్మోన్ పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ నుంచి సెక్రీట్ అయ్యేటువంటి సెకండ్ హార్మోన్. ఫస్ట్ వన్ ఈజ్ ADH ఆర్ వాసోప్రెసిన్, సెకండ్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్. పరలంబిక నుంచి రిలీజ్ అయ్యేటువంటి రెండో హార్మోన్ ఏంటి అంటే ఆక్సిటోసిన్. సో ఆక్సిటోసిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఉమెన్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో గర్భావధి కాలం, జెస్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత
పురిటి నొప్పుల్ని కలగజేయడానికి, లేబర్ పెయిన్స్ కలగజేయడానికి ఈ హార్మోన్ ముఖ్యంగా పెల్విక్ రీజన్లో ఉన్నటువంటి స్మూత్ మజిల్స్ అంటే యూటిరస్ మజిల్స్, గర్భాశయ కండరాల సంకోచ వ్యాకోచాలని ప్రేరేపించడం ద్వారా ఇదేం చేస్తుంది అంటే పురిటి నొప్పుల్ని, ఆ గర్భసంచి కండరాలు తర్వాత పెల్విక్ రీజన్లో ఉన్నటువంటి మజిల్స్ కంట్రాక్షన్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, పురిటి నొప్పుల్ని కలగజేస్తుంది. కాబట్టి దీన్ని లేబర్ పెయిన్స్ హార్మోన్ అని కూడా అంటాము. ఎప్పుడైతే కొంతమందికి హాస్పిటల్లో పురిటి నొప్పులు లేదా లేబర్ పెయిన్స్ అనేటివి ఆగిపోయినప్పుడు ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తుంటారు ఆక్సిటోసిన్ అనే ఈ హార్మోన్ని. మెయిన్గా లేబర్ పెయిన్స్ కలగజేస్తుంది ఉమెన్లో. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఆక్సిటోసిన్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ మిల్క్ ఎజెషన్. జనరల్గా మిల్క్ యొక్క ప్రొడక్షన్ అనేది ప్రొలాక్టిన్ ప్రెజెన్స్లో జరుగుతుంది. ప్రొలాక్టిన్ యొక్క ప్రెజెన్స్లో మిల్క్ మ్యామరీ గ్లాండ్స్ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది, మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. బట్ మిల్క్ ఎజెషన్ బేబీ మదర్ మిల్క్ని సక్ చేసేటప్పుడు ఆ క్షీర గ్రంథుల నుంచి మ్యామరీ గ్లాండ్స్ నుంచి మిల్క్ రిలీజ్ కావడానికి మాత్రం స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఏంటి అంటే ఆక్సిటోసిన్. అంటే మదర్లో అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో లేబర్ పెయిన్స్కి కారణమవుతుంది, పురిటి నొప్పుల్ని కలగజేస్తుంది. కాబట్టి దీన్ని మనం మదర్హుడ్ హార్మోన్ అని కూడా అంటాము, మాతృత్వపు హార్మోన్ అని కూడా అంటాము. తర్వాత పాలు తాగేటప్పుడు మిల్క్ ఎజిషన్, క్షీర గ్రంథుల నుంచి క్షీరం చిమ్మించబడటము అన్నట్టు బయటికి రిలీజ్ కావడానికి కూడా ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ హెల్ప్ అవుతుంది. ఇట్ స్టిమ్యులేట్స్ ద కంట్రాక్షన్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్ టు రిలీజ్ మిల్క్. ప్రొడక్షన్కి ఏమో ప్రొలాక్టిన్ హార్మోన్, రిలీజ్ ఆఫ్ మిల్క్ని స్టిమ్యులేట్ చేసేది మాత్రం ఆక్సిటోసిన్ హార్మోన్. సో వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్ అనేటువంటి పోస్టీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇవి యాంటీరియర్ లోబ్, ఇంటర్మీడియట్ లోబ్ అండ్ పోస్టీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అయినటువంటి డిఫరెంట్ హార్మోన్స్, వాటి యొక్క ఫంక్షన్స్. నెక్స్ట్ రిమైనింగ్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్, తర్వాత మిగతా గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.